తూర్పు దిక్కున కొండలతో మొదలై పడమర సముద్రం వరకున్న ప్రాంతానికి ఒక రాజుండేవాడు. ప్రేమతో చూసుకునే భార్య, తనదంటూ చెప్పుకోవడానికున్న పిల్లలు, అతని సంతోషమే తమ సంతోషమని భావించే జనం, చుట్టూ 10 మంది సామంతులతో ఉన్న స్నేహం అన్నీ తన దగ్గరున్నాయి. కానీ మనశ్శాంతి మాత్రం లేదు. 4-5 దైవక్షేత్రాల దర్శనం, 10కి పైగా తీర్థ స్నానాలు చేశాడు. దేవుడికి తులాభారం, తల్లిదండ్రుల పేరు మీద అన్నదానం చేశాడు. ఇలా ఏం చేసినా రాజు కళ్ళల్లో నిద్ర, మనసుకి మనశ్శాంతి దొరకలేదు. ఎందుకు? ఇదే ప్రశ్నను రోజు శాస్త్రం చెప్పే భూతాయితాల్ గారి వద్ద మోకరిల్లి అడిగాడు. రాజా, మీ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ మామలాగా దారి చూపే ఒక శక్తి, అమ్మలాగా ప్రేమను పంచే ఒక వ్యక్తి, ఇవి రెండూ దొరికేదాకా నీకు మనశ్శాంతి దొరకదు. అది ఎక్కడ దొరుకుతుంది అయ్యవారు? వెతుకు, ఒంటరిగా. రాజు బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళినా రాజు మనసులో ఉన్న బాధకి ఉపశమనం దొరకలేదు. ఇంకా ఈ భూమి మీద నాకు మనశ్శాంతి కలిగించే చోటు గాని శక్తి గాని లేదు అనుకుని రాజు అన్నీ వదిలి అడవికి వెళ్తాడు. అడవి మధ్యలో వెళ్తుండగా అతనికి గజ్జల శబ్దం వినపడుతుంది. వెళ్తున్న రాజు ఒక్కసారిగా నిల్చొని చూశాడు. అయితే రాజుకి ఆ శబ్దం విని భయం కలగలేదు. అమ్మ కౌగిలించుకున్నట్లు, మామ ప్రేమతో పిలిచినట్లు అనిపించింది. రాజు శబ్దం వచ్చిన దిక్కు వైపు వెళ్ళాడు. వెళ్ళి ఒక రాయి దగ్గర నిల్చొని తన ఆయుధాన్ని వదిలేశాడు. అప్పుడు అతని కళ్ళలో నుంచి ఆపుకోలేనంత కన్నీరు, చేతులు తెలియకుండానే నమస్కరించాయి. రాజు మనసులో ఏదో సంతోషం, ఇప్పటిదాకా దొరకని సంతోషం. అమ్మ కౌగిలించుకున్నట్లు, మామ తలని నిమిరినట్లు. అప్పుడు మీ రాజుగా అడుగుతున్నాను, మీ దైవాన్ని నాకివ్వండి. మీకేం కావాలో చెప్పండి, ఇస్తాను. క్షమించండి రాజా, మీరు ఏం కావాలన్నా అడగండి, కానీ మా దైవం పంజరులని మాత్రం అడగండి. దైవం కావాలరా నీకు? పంజుర్ల దైవం కావాలరా నీకు? మీరు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు పంజుర్లి. నీ వెంట వస్తా. నేను ఈ ఊరి పంజుర్లనే. నీకు సుఖం మనశ్శాంతిని ఇస్తే ఈ ఊరి జనానికి ఏమిస్తావు? మీరేమడిగినా ఇస్తాను. నా స్వరం ఎక్కడి దాకా వినిపించిందో అంతవరకు భూమిని ఈ ఊరి జనానికి ఇవ్వాలి. గుర్తు పెట్టుకో, నా వెంట ఉగ్రరూపి కుడిగ కూడా వస్తాడు. అలాగే పంజుర్లి. అప్పట్నుంచి రాజకుటుంబంలో సుఖం, మనశ్శాంతికి ఎలాంటి లోటు రాలేదు. ఆ ఊరి దైవం రాజుగారి ఒళ్ళో వచ్చి స్థిరపడింది. రాజుగారి ఊరు ఆ ఊరి వాళ్ళదయ్యింది. బాంబే నుంచి ఇక్కడికి కోలం చూడడానికి రాలేదు, భూమిని వెనక్కి తీసుకోవడానికి వచ్చాను. ఏం మాట్లాడుతున్నావురా? మన పూర్వీకులు దేవుడి సేవ కోసం ఇచ్చిన భూమిది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన కుటుంబం సంతోషంగా ఉంది. ఆపుతావా? అప్పుడు ఇచ్చింది దానంగా కాదు. ఇప్పుడు ఈ 100 ఎకరాల విలువ ఎంత ఉందో తెలుసా నీకు? దాన్ని కానీ వెనక్కి తీసుకుంటే మనం ఇంకా దర్జాగా బతకచ్చు. అలా అనద్దురా. ఇచ్చిన భూమి వెనక్కి తీసుకుంటే దేవుడికిచ్చిన మాట తప్పినట్టు అవుతుంది. అయ్యో, మీ దేవుని కాస్త పక్కన పెట్టండి. ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంట. ఎక్కడున్నాడు? ఇలాంటి నాటకాలు నేను చాలా చూశాను. ఇది మన పూర్వీకులు సంపాదించిన ఆస్తి. దీని మీద మీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. మీకు అడగడం చేత కాకపోతే ఊరుకోండి, నేను కోర్టులో చూసుకుంటాను.
ಒಂಜಿರಾಜ ಸರ್ವರ್ಲಂದ ಪಂಜುರ್ಲೇಮ ಗಗರಬುಲೆ ಕೊರ್ಪೆ ಗಗರಬುಲೆ ಕೊರ್ಪೆ ಗಗರಬುಲೆ ಕೊರ್ಪೆ ಒಂಜರಾಜ ಸರ್ವಲ್ಲ ಪಂಜುರ್ಲಿ ನೇಮಕ ಗಗರದ ಬಳೆ ಎತ್ತನ್ವೆ ಗಗರದ ಬಳೆ ಎತ್ತನ್ವೆ ಗಗರದ ಬಳೆ ಎತ್ತನ್ವೆ वराहरूपं दैववरीष्टं वराहरूपं दैववरीष्टं वरस्मितवदनं वज्रदन्तदर रक्षाकवचम् ಕಾಡು ಕತ್ತಲಾಗಿ ನಾಡು ಬೆಳಕಾಗುವಂತ ಹೊತ್ತು ಗೊತ್ತಿನಾರ ನನ್ನ ರಾಜಸ್ಥಾನದಲ್ಲಿ ನಿಂತು ಕೇಳುವಂತ ವಾಡಿಕೆ ಕೇಳುವಂತ ಪ್ರಶ್ನೆ ಏನಾದ್ರೂ ಉಳಿದಿದೆಯಾ ಗೊತ್ತಿನಾರೆ పంజుర్లి ప్రస్తుతానికి నేను అడగటానికి ఏమీ లేదు. నాకుంది. ఆగు. ఈ ఆస్తి, ఈ భూమి, ఇవేవి కూడా ఈ ఊరు వాళ్ళవి కావు. నువ్వు ఊరుకోరా, మాట్లాడుకో. సరే, మీది కూడా కాదు, నాది. దీన్ని నువ్వు నాకు తిరిగిచ్చేయాలి. ಬಹಳ ಒಳ್ಳೆ ಪ್ರಾರ್ಥನೆ ಗೊತ್ತಿನಾರೆ. ನಿಮ್ಮ ಜಾಗ ನಾನು ಹಿಂದಿರಿಸಿ ಕೊಡ್ತೇನೆ, ಊರಿನವರ ಜಾಗವನ್ನು ನಾನು ನಿಮ್ಗೆ ಹಿಂದಿರಿಸಿ ಕೊಡ್ತೇನೆ. ಆದ್ರೆ ನಾನಿಲ್ಲಿವರೆಗೆ ನಿಮಗೆ ಕೊಟ್ಟಂತ ನೆಮ್ಮದಿಯನ್ನು ನೀವು ಹಿಂತಿರಿಸಿ ಕೊಡಬಹುದಾ ಗೊತ್ತಿನಾರೆ? అయితే నువ్వు తిరిగి ఇవ్వలేవా? పర్లేదు, దీన్ని ఎక్కడ తెలుసుకోవాలో అక్కడే తెలుసుకుంటాను. ಕೋರ್ಟಿಗೆ ಹೋಗ್ತಿ, ಆದ್ರೆ ನಿನ್ನ ತೀರ್ಮಾನ ಮೆಟ್ಲಲ್ಲಿ ನಾನು ಮಾಡ್ತೇನೆ. ಜಾಗ ಊರಿನವ್ರದ್ದು, ಅದರ ತೀರ್ಮಾನ ಇವತ್ತಲ್ಲ, ముందొందు కాల బరಬೇಕಾಗ್ತದೆ. ఊరు వాళ్ళకి చెందిందా? ఇది దేవుడు మాట్లాడుతున్నాడా, దేవుడు నర్తకుడు మాట్లాడుతున్నాడా? ದೈವವ ನರ್ತಕನ ಇವತ್ತೇ ತೀರ್ಮಾನ ಆಗ್ಲಿ. ನರ್ತಕನಾದ್ರೆ ನಾನು ನಿಮಗೆ ಸಿಗುವಂತವನಾಗ್ಲಿ, ದೈವವಾದ್ರೆ
ಈ ಮಂದಿ ಕರ್ಮల పలకు నిన్ననే తెల్ల పర్పలు ఇప్పుడు ఈ మందిగా కొడుతూ దర్బారు వరిపావే వా